పేరిట నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఆదికాండము 40వ అధ్యాయము సత్యవేద గ్రంథమైన బైబిల్లో నుండి ఆదికాండము 40వ అధ్యాయము 4వ వచనం చదువుకుందామండి. ఆదికాండము 40వ అధ్యాయము 4వ వచనం. ఆ సేనాధిపతి వారిని యోసేపు వశం చేయగా అతడు వారికి ఉపచారం చేసెను. వారు కొన్ని దినములు కావలిలో ఉండిన తరువాత వారిద్దరూ అనగా చెరసాలలో బంధింపబడిన ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును ఒకటే రాత్రి యందు కలలు కనిరి. ఒక్కొక్కడు వేరువేరు భావము గల కల కనెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. నేను కూడా చిన్న మాట ప్రార్థన చేస్తాను. అందరు తలలు వంచినట్లయితే. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కనికరములు కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన బంగారు పాదాలకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మరి ఇంతవరకు మీరు మాకు తోడయండి మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి మీ వాక్యమును చదువుకొని ఉంటుండగా ప్రభువా నైనా, మీ వాక్యము మర్మయుక్తమైనది ప్రభువా. మరి మాకు అర్థం అవ్వాలంటే ప్రభువా తండ్రి మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే మాకు మేలు క్షేమం నైనా. అవును తండ్రి, నిలిచిన నేను నిష్ప్రయోజకుడను, ఎందుకు పనికిరాని వాడను ప్రభువా, ఒట్టివాడను, మట్టివాడను. మరి మీ జ్ఞానాత్మ చేత బలపరచండి ప్రభువా. నన్ను కనబడకుండా నాన్న తండ్రి మీరే కనబడి మీరే మాట్లాడి మీరే మహిమ పొందుమని, నన్ను ఒక సాధనముగా ఒక బూరగా మాత్రమే వాడుకొని మీరే మహిమ పొందుమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి సోదరి సహోదరులారా, మరి ఆదికాండం 40వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకొని ఉన్నాం. గమనించవలసినటువంటి మాట ఏంటంటే 4వ వచనంలో అతడు వారికి ఉపచారము చేసెను అనేటువంటి మాట మనం పట్టుకుందాం. హీ సర్వ్డ్ అంటు దెమ్. అతను వారికి ఉపచారము చేసెను. ఎవరికి ఉపచారం చేస్తూ ఉన్నాడు అంటే, అతను అంటే ఎవరు అంటే అక్కడ యోసేపు కనబడుతూ ఉన్నాడు. అందుకే మొదటి నుంచి మనం చదువుతూ వస్తున్నప్పుడు ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారును తమ ప్రభు అయిన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి అనేటువంటి మాట మొదటి వచనంలో చూస్తూ ఉన్నాం. ఎవరు వీరు అంటే, పానదాయకుడు ఒకరు ఉన్నారు, అలాగే భక్ష్యకారుడు ఒకరు. వీరిద్దరూ కలిసి ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వీరిద్దరూ తప్పు చేసినప్పుడు 3వ వచనంలో ఏమంటున్నాడంటే, వారిని చెరసాలలో ఉంచుటకై అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. వీరికంటే ముందుగా ఆల్రెడీ అక్కడ యోసేపు ఆ చెరసాలలో ఉన్నాడని మనం చూస్తూ ఉన్నాం. ఇతను ఉన్నటువంటి చెరసాలలో ఈ యొక్క భక్ష్యకారుడును అలాగే పానదాయకుడును వీరిద్దరూ తప్పు చేసినప్పుడు వారిని చెరసాలకు అప్పజెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వీరిద్దరూ ఆ తప్పు చేసినప్పుడు వారిని చెరసాలకు అప్పజెప్పినప్పుడు 4వ వచనంలో ఆ సేనాధిపతి వారిని యోసేపు వశం చేయగా అతడు వారికి ఉపచారం చేసెను. ఆల్రెడీ యోసేపు చెరసాలలో ఉన్నాడు. చేయని తప్పుకు నేరం చేశాడని చెప్పేసి వారు చెరసాలకు అప్పచెప్పారు. కానీ ఆ చెరసాలలో ఉన్నటువంటి యోసేపు యొద్దకు ఈ సేనాధిపతి భక్ష్యకారుడును పానదాయకుడును వీరిద్దరిని యోసేపు వశం చేశారు. వాస్తవానికి యోసేపు అక్కడ తప్పు చేయకుండానే శిక్ష అనుభవిస్తున్నాడు. కానీ వీరిద్దరైతే ప్రభువు ఎడల అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. తమ ప్రభు అయిన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి. యోసేపు తప్పు చేయకుండా చెరసాలలో వేయబడ్డాడు. అందుకు లేఖనాలు మనకు ఉదాహరణగా చెప్పబడుతూ ఉన్నాయి.
అట్లయితే ఈ తప్పు చేయనటువంటి యోసేపు ఉన్నటువంటి చెరసాలలో ఈ తప్పు చేసినటువంటి వారిద్దరూ యోసేపు వశం తీసుకొని వచ్చారు. కానీ యోసేపు ఏం చేస్తూ ఉన్నాడంటే వారికి ఉపచారం చేస్తూ ఉన్నాడు. సాధారణంగా నీవు నేను మనం ఇలా అనుకుంటాం, నేనైతే ఏం తప్పు చేయకుండా వచ్చాను, మీరైతే తప్పు చేసి వచ్చారు కాబట్టి నేను మీకు ఎందుకు ఉపచారం చేయాలి, అంటే నీకెందుకు నేను సర్వీస్ ఇవ్వాలి, లేదా నీకెందుకు నేను సేవ చేయాలి, నువ్వు నాకంటే ఏమైనా ఎక్కువ వాడవా? చెప్పాలి అంటే నేనే నీకంటే ఎక్కువ వాడను, ఎందుకంటే నేను తప్పు చేయకుండానే చెరసాలలో వేయబడ్డాను. కానీ మీరిద్దరైతే తప్పు చేసి చెరసాలలో వేయబడ్డారు అనేటువంటి మాట నీవు నేను మనం మాట్లాడవచ్చు సాధారణంగా. కానీ యోసేపు అలాంటి ఆలోచన చేసినటువంటి వాడు కాదని మనం గ్రంథంలో చదువుతూ ఉన్నాం. ఈ యోసేపు అటువంటి దురాలోచన చేయకోకుండా వారిని సాధారణంగా ఆహ్వానిస్తూ వారికి ఉపచారం చేస్తూ ఉన్నాడని మనం వింటూ ఉన్నాం. ఎంత గొప్ప సంగతి అండి! అందుకే తగ్గించబడినటువంటి వాడు హెచ్చింపబడును అని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. యోసేపు తనకు తానుగా తగ్గించుకున్నాడు కాబట్టి ఐగుప్తు దేశమునకు ప్రధానిగా ఎంచబడ్డాడు. చేయని తప్పుకు శిక్ష అనుభవించడం మాత్రమే కాదు, కానీ తన వశమున అప్పగింపబడినటువంటి వారికి నమ్మకంగా ఉన్నటువంటి వాడు, నమ్మకంగా సేవ చేసినటువంటి వాడు, నమ్మకంగా ఉపచారం చేసినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అట్లయితే ఒక మాట చూడండి, రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయము 21వ వచనం అన్న ఒకరు చదివి సహాయం చేయండి. రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనం ఒకరు చదివి సహాయం చేయండి. వధించి జనులకు వడ్డించెను. వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారం చేయుచుండెను. ఏం చేస్తున్నాడండి? ఉపచారం చేస్తూ ఉన్నాడు. ఏలియాకు ఎలీషా ఏం చేస్తూ ఉన్నాడంటే ఉపచారం చేస్తూ ఉన్నాడు. ఒక శిష్యరికం చేస్తూ ఉన్నాడు, ఒక సేవ చేస్తూ ఉన్నాడు, ఒక ఉపచారం చేస్తూ ఉన్నాడు, ఒక సర్వీస్ అందిస్తూ ఉన్నాడు. ఈనాడు సంఘాలలో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఇదే. ఎందుకు అంటే తగ్గించుకోలేకపోతున్నాం. ప్రతి విషయంలో మనం తగ్గించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఏలియా పెద్దవాడిగా ఎంచాడు, ఈ ఎలీషా ఆయనకు శిష్యరికం చేస్తూ ఉపచారం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ యోసేపు విషయంలో మనం ఆలోచన చేసినప్పుడు ఆ పానదాయకుల అధిపతికి భక్ష్యకారుడు అతని ఇద్దరికీ కలిపి ఈయన ఉపచారం చేస్తూ ఉన్నాడు. ఉపచారం చేసేవారు కావాలి స్థానిక సంఘాలలో, తిరుగుబాటు చేసేవారు కాదు కావాల్సింది. ఉపచారము, సేవ చేయటము, పని చేయటము, లోబడము, విధేయత చూపించడము, ఇది నేర్చుకోవాలి ప్రియులారా. స్త్రీలేమి పురుషులేమి, యవనస్తులేమి పెద్దవారేమి మధ్య వయస్కులేమి సేవకులేమి ఎవరైనా కూడా ఈ క్రమాన్ని మనం పాటించాలి. ఈ క్రమంలో ఒక సీక్వెన్స్ లేదా ఒక ఆర్డర్ అనేటువంటిది తప్పినట్టు జరిగినట్లయితే కనుక ఇంకా సంఘమంతా అస్తవ్యస్తంగా లేదా తలక్రిందులు అయ్యేటువంటి ప్రమాదం ఉంది. యోసేపు అయితే పరిచర్య చేస్తూ ఉన్నాడు, లేదా సేవ చేస్తూ ఉన్నాడు, లేదా ఉపచారం చేస్తూ ఉన్నాడు. అట్లయితే ఎలీషా కూడా ఏలియాకు ఉపచారం చేస్తూ ఉన్నాడు. యవనస్తులు లేదా చిన్న వయసు కలిగినటువంటి వారు పెద్దలకు ఉపచారం చేసేవారిగా ఉండాలి, సంఘంలో ఉపచారం చేసేవారిగా ఉండాలి, సేవకులకు ఉపచారం చేసేవారిగా ఉండాలి, పెద్దలకు ఉపచారం చేసేవారిగా ఉండాలి. అలాగూ కాకుండా అందుకు విరుద్ధంగా నడుచుకున్నట్లయితే
రేపు భావితరాలకు మనం ఏమి నేర్పియలేం ప్రియులారా. రానున్నటువంటి జనరేషన్స్లో ఈ క్రమాన్ని మనం నేర్పించకపోతే సంఘాలు ప్రమాదంలో పడిపోయే ప్రమాదం ఉంది. యోసేపు వారికి ఉపచారం చేస్తూ ఉన్నాడు. వాస్తవానికి వారు తప్పు చేశారు, అయినను కూడా వారిని ప్రేమించి వారి పట్ల సహృదయముతో లేదా మంచి మనసుతో వారికి సేవ చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎలీషా ఎప్పుడైతే ఏలీయా యొక్క దుప్పటి అతని మీద వచ్చి కప్పాడో వెంటనే 12 అరకలు కలిగినటువంటి ఎడ్లను వధించి భోజనం చేసి వారి తల్లిదండ్రుల దగ్గర సెలవు తీసుకొని ఏలియాను వెంబడిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఉపచారం చేసేది నేర్చుకోవాలి. సేవ చేసేటువంటి విధానాన్ని మనం మన జీవితంలో అలవరుచుకోవాలి. ఎదురు తిరిగే విధానాన్ని కాదు మనం నేర్చుకోవాల్సింది, ధిక్కరించే విధానాన్ని కాదు మనం నేర్చుకోవాల్సింది. ఉపచారం చేసే విధానాన్ని, ఒక క్రమశిక్షణను లేదా ఒక డిసిప్లిన్ని మనం నేర్చుకోవాలి ప్రియులారా. కొత్త నిబంధనలో మత్తయి సువార్త చూడండి. అక్కడ ఒక స్త్రీ ఏం చేస్తుందంటే ఉపచారం చేస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. చూడండి, 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయము 15వ వచనం. ఆమె చెయ్యి ముట్టగా జ్వరము ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారం చేయసాగెను. ఒక స్త్రీ కనబడుతుందండి. ఈ స్త్రీ గురించి మత్తయి రాశాడు, మార్కు రాశాడు, లూకా, యోహాను నలుగురు రాశారు తమ సువార్త పత్రికలలో. ఈమె ఎవరు అంటే పేతురు అత్త. ఇంటిలో జ్వరం చేత బాధింపబడుతూ ఉంటుండగా యేసుక్రీస్తు ఆ ఇంటిలోనికి వచ్చి ఆయన తన చేయి చాచి ఆమెను ముట్టగా జ్వరము ఆమెను విడిచిపోయెను. ఈ జ్వరము విడిచిన వెంటనే ఆమె లేచి ఆయనకు ఉపచారం చేస్తూ ఉందండి. జ్వరము అనబడినటువంటి పాపమును దేవుడు నీ హృదయంలో నుండి నా హృదయంలో నుంచి తీసివేశాడు. మరి మనం లేచి ఆయనకు ఉపచారం చేస్తూ ఉన్నామా? ఉపచారం అనగా సేవ, ఉపచారం అనగా బోధించడము, ఉపచారం అనగా పరిచర్య చేయడం, ఉపచారము అనగా ప్రార్థించడము, ఉపచారం అనగా 10 మందికి మనము సహాయకరంగా ఉండడం. గమనించాలి ప్రియులారా. ఈ స్త్రీ యేసుక్రీస్తు ఆమెను ముట్టగానే బాగు అయిపోయి వెంటనే లేచి అనేటువంటి మాట మనం అక్కడ చూస్తున్నాం. ఆమె లేచి జ్వరము అనబడినటువంటి పాపము దేవుడు మన హృదయాలలో నుంచి, మన జీవితంలో నుండి ఆయన తీసివేశాడు. జ్వరము అనబడినటువంటి శాపమును దేవుడు మనల్ని విడిపించాడు. అందుకే యెషయా భక్తుడు 53లో అంటాడు, మనము రోగగ్రస్తులమై ఉంటిమి, మనము వ్యాధిగ్రస్తులమై ఉంటిమి, కానీ మన రోగములను ఆయన భరించాడు. ఎండిన భూమిలో లేత మొక్కవలే ఉన్నటువంటి వాడు మన కొరకు ఎండిన మ్రానుగా మార్చబడ్డాడు. నిజముగా మన వ్యసనములను ఆయన భరించాడు, మన రోగములను ఆయన సహించాడు. ఈ స్త్రీ యొక్క రోగమును దేవుడు సహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమె జ్వరము ఆమెను విడిచేయను అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ప్రియులారా, మనమంతా ఈ పాప భరితమైనటువంటి రోగముల చేత మనం బాధింపబడుతున్నటువంటి వారము. ఈ రోగము నుండి, ఈ శాపము నుండి దేవుడు మనల్ని విడిపించి ఉంటుండగా మనము ఆయన పని చేయాలి, ఆయనకు ఉపచారం చేయాలి, ఆయనకు ఉపచారం చేయాలి. అందుకే దమస్కు మార్గమున సౌలు అనబడినటువంటి పౌలు తన యొక్క 2 కళ్ళు కప్పబడి ఉంటుండగా దేవుడు ఆయనను దర్శించగానే ఆయన కళ్ళు తెరవబడ్డాయి. తక్షణమే ఆయన వెళ్ళి ఉపచారం చేయడం మొదలుపెట్టాడు. అనేక సంఘాలు కట్టుటకు, తన ప్రాణమును పెట్టుటకు ఆయన ప్రయాసపడినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. ఉపచారం చేయాలి, దేవుని కొరకు మనం ఉపచారం చేయాలి, సువార్త అనబడినటువంటి ఉపచారం చేయాలి, ప్రార్థన అనేటువంటి ఉపచారం చేయాలి, వాక్యము అనేటువంటి ఉపచారమును మనం బోధించాలి.
ఈ క్రమాన్ని మనం నేర్చుకోవాలి ప్రియులారా. పాత నిబంధనలో అయితేనేమి, నూతన నిబంధనలో అయితేనేమి దేవుడు వారిని బలపరిచి వాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రక్షింపబడినటువంటి నీవు నేను ప్రభు కొరకు ఎంతవరకు ఉపచారం చేస్తూ ఉన్నాం? అసలు మన బాధ్యత ఏంటి? అసలు మన లక్ష్యం ఏంటి? అసలు మన ఆలోచన విధానం ఏంటి? ఆలోచించాలి ప్రియులారా. ఈమె జ్వరముతో పీడింపబడుతూ ఉంటుండగా యేసు ఆమెను ముట్టి నీవు లేవమని పిలవంగానే ఆమె లేచి ఆయనకు ఉపచారం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం వింటూ ఉన్నాం, పేపర్లలో సెల్లులలో చూస్తూ ఉన్నాం. ప్రవీణ్ పగడాల అనేటువంటి ఒక సహోదరుడు, కడప జిల్లాకు సంబంధించినటువంటి వాడు, ఒకప్పుడు మద్యము చేత బానిస అయినటువంటి వాడు, రౌడీగా ఉండి విచ్చలవిడితనంగా జీవించినటువంటి వాడు, యేసు ప్రభు తనను ఎప్పుడైతే దర్శించాడో ఆయన కొరకు ఉపచారం చేయడం మొదలుపెట్టి దేశ విదేశాలలో ఆయన బైబిల్ను రీసెర్చ్ చేసి ఇతర మత గ్రంథాల పట్ల ప్రావీణ్యతను సంపాదించి ప్రభు కొరకు ఆయన ఉపచారం చేసి ఈరోజు ఆయన హతసాక్షిగా మిగిలిపోయాడు ప్రియులారా. ఆనాడు పౌలు అయితేనేమి, ఈనాడు ప్రవీణ్ పగడాల గారు అయితేనేమి, లేదా ఆనాడు స్టెఫన్ అయితేనేమి, వీరంతా వారి యొక్క కర్తవ్యమును గుర్తించినటువంటి వారు. ఈనాడు రక్షింపబడ్డావు, ఈ జ్వరము అనేటువంటి శాపగ్రస్తమైనటువంటి జీవితం నుండి నీవు విడుదల పొందావు, కానీ నీ యొక్క బాధ్యతను నువ్వు విస్మరించి నడుస్తూ ఉన్నావు. పాపము అనేబడినటువంటి ఈ యొక్క రోగగ్రస్తమైనటువంటి జీవితం నుంచి నీవు స్వస్థపరచబడ్డావు, కానీ ఇంకను నీవు అదే స్థితిలో కొనసాగుతూ ఉన్నావు. ఆలోచించాలి ప్రియులారా. ఈమె జ్వరము చేత బాధింపబడుతూ యేసుక్రీస్తు ఆమెను దర్శించినప్పుడు ఆమె లేచి ఆయనకు ఉపచారం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లూకాసు వార్త చూడండి, 8వ అధ్యాయము 3వ వచనం. లూకాసు వార్త 8వ అధ్యాయము 3వ వచనం. వీరును ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయుచు వచ్చిరి. ఎవరండి వీరు? పైనున్నటువంటి వారు. అక్కడ మనం 2వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, హేరోదు భార్యయు హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యెహోన్నాయు సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరు తమకు కలిగినటువంటి ఆస్తితో అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఉపచారం చేసేటువంటి విధానంలో మనము వేరియేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. వీరు తమకు కలిగినటువంటి ఆస్తితో ఉపచారం చేస్తూ ఉన్నారు. ఆమె జ్వరం నుంచి విడుదల పొందిన వెంటనే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆమెను దర్శించి ఆమెకున్నటువంటి శాపగ్రస్తమైనటువంటి పాపభూయిష్టమైనటువంటి జీవితం నుండి విడుదల చేసిన వెంటనే ఆమె లేచి ఉపచారం చేయడం మొదలుపెట్టింది ప్రియులారా. ఇక్కడ మనం చదువుతున్నాం లూకాసు వార్త 8వ అధ్యాయం 2-3 వచనాలలో, వీరు ఇతరుల అనేకులకు తమకు కలిగిన ఆస్తితో ఉపచారం చేయడం మొదలుపెట్టారు ప్రియులారా. అన్నా సరే, ప్రభు నన్ను పిలిచాడు, నేను ప్రభు కొరకు నేను వస్తానన్నా, మీరు సువార్తకు పిలిస్తే వస్తాను, లేదంటే వాక్యం చెప్పమంటే చెప్తాను, ప్రార్థన చేయమంటే చేస్తాను. ఇది మాత్రమే కాదు ఉపచారము. మన ఆస్తితో, మన ధనముతో, మనకిచ్చినటువంటి దేనైతే మనకిచ్చాడో దానితో దేవునిని మనం గణపరచాలి ప్రియులారా. ఈనాడు ప్రభు కార్యక్రమాల కోసం, దేవుని సేవ కొరకు ఇచ్చేటువంటి వారు తక్కువైపోయారు, విమర్శించేవారు ఎక్కువైపోయారు. ఆనాడు మనం గమనించినట్లయితే ప్రియులారా, వారు తమ ఆస్తితో ఉపచారం చేయడం మొదలుపెట్టారు. అనేకుల కొరకు, సంఘము కొరకు. ఉపచారాలలో రకాలు ఉన్నాయండి. యోసేపు చెరసాలలో ఉన్నాడు, ఆయన నిమిత్త మాత్రుడిగా ఉన్నాడు. ఖాళీ చేతులతో ఐగుప్తు దేశమునకు బానిసగా ఒక స్లేవుగా అమ్మబడ్డాడు. మరి అక్కడ ఉన్నటువంటి వారికి ఉపచారం చేస్తూ ఉన్నాడు. మరి ఎలీషా తనకున్నటువంటి యావదాస్త్రంతా వదిలిపెట్టి ఏలియా వెంట వెళ్తూ ఆయనకు ఉపచారం చేస్తూ వెళ్తూ ఉన్నాడు.
మరి నూతన నిబంధనలో 8వ అధ్యాయం మత్తయి సువార్తలో మనం చూస్తూ ఉన్నాం. ఆ స్త్రీ జ్వరం నుండి విడిపింపబడిన వెంటనే లేచి ఆయనకు ఉపచారం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి లూకా సువార్త 8వ అధ్యాయం 3వ వచనంలో వారు ఆస్తితో వారికి ఉపచారం చేయించు వచ్చిరి. నీవు మాత్రమే కాదు ఉపచారం చేయాల్సింది, నీకు కలిగిన దాంట్లో నుంచి ప్రభు కొరకు ప్రథమ ఫలముగా తెచ్చి ఆయనకు ఉపచారం చేయాలి. ఎవరో చేస్తున్నారంటే కాదు, కానీ మన పాత్ర ఎంతవరకు మనం ఆలోచన చేయాలి. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, పేతురుకు రాసినటువంటి మొదటి పత్రిక చూడండి, 4వ అధ్యాయము 11వ వచనం. ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలెను. ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యం కొలది సామర్థ్యం నుండి చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోను యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయన కుండును గాక. ఆమేన్. చూడండి ప్రియులారా, ఇక్కడ ఒకడు బోధించిన ఎడల ఎలా బోధించాలంట? దైవోక్తులను బోధించినట్లుగా బోధించాలి. ఒకడు ఉపచారం చేసిన ఎడల ఎలాగ ఉపచారం చేయాలంట? దేవుడికి చేసినట్టుగా మనం ఉపచారం చేయాలి. అందుకే అనేక మార్లు చాలామంది, ప్రభువా నీకు మేము ఎప్పుడు వస్త్రాలు ఇస్తేమి, ప్రభువా నీకు ఎప్పుడు అన్నం పెడితేమి, ప్రభువా నీకు ఎప్పుడు మేము మీకు కాళ్ళకు చెప్పులు ఇస్తేమి అని ఆయనను ప్రశ్నించారు. ఆయన సేవకులకు మనం ఉపచారం చేస్తే ఆయనకు చేసినట్లే, ఆయన పని కొరకు మనం చేయదాపితే మనం ఆయనకు ఇచ్చినట్లే, ఆయనకు మనం ఉపచారం చేస్తే మనం ఆయనకు చేసినట్లే. ఈ విషయాలు మనం మనసులో ఉంచుకోవాలి ప్రియులారా. ఒకడు బోధించిన ఎడల దేవోక్తులను బోధించినట్లుగా బోధించాలట. ఊకే కళ్ళబొల్లి మాటలు కాదు, టైంపాస్ కలిగించే మాటలు అంతకంటే మాత్రం కాదు. దేవుని పక్షమున నిలబడి బోధించేటువంటి వారు దైవోక్తులను బోధించినట్లుగా బోధించాలి. ఈనాడు మనం చూస్తూ ఉన్నాం, సమాజంలో సేవకులను బడినటువంటి వారు నిస్వార్థమైనటువంటి సేవ చేస్తూ దేవునికి ఎంతగానో ఉపచారం చేస్తూ ముందుకు సాగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లుగా బోధించాలట. ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడికి తన సామర్థ్యం కొలది ఉపచారం చేయాలట. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ రాత్రికాల సమయంలో మనం చూస్తూ ఉంటుండగా ఏలియాకు ఉపచారం చేశాడు. యోసేపు ఆ యొక్క శిరసాలలో వేయబడినటువంటి ఇద్దరికి కూడా ఉపచారం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారికి కూడా పేతురు అత్త కూడా ఉపచారం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి లూకా సువార్తలో మనం చూస్తూ ఉన్నాం, వీరును అనేకుల కొరకు ఆస్తితో ఉపచారం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త చూడండి, 12వ అధ్యాయము. యోహాను సువార్త 12వ అధ్యాయము 2వ వచనం. మార్త ఉపచారం చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనములకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరునర్ర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. చూడండి ప్రియులారా, ఈ మరియా సేరునర్ర ఎత్తుగల అత్తరు జటామాంసిని తీసుకొని ఆయన పాదములకు పూస్తూ ఉంది. ఆయన శిష్యుడు అంటున్నాడు, ఇది అమ్మి కానుక సంచిలో వేసింటే కనుక బాగుండేది అంటున్నాడు కదండి. కానీ మన యొక్క చిత్తశుద్ధి ఎలాగుందో మనం చూస్తూ ఉన్నాం. ఆమె ఎటువంటి మనసుతో ఆయనకు ఉపచారం చేస్తుందో మనం చూస్తూ ఉన్నాం. మరియా ఆయన పాదములను తుడిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప ఉపచారం అండి, ఎంత మంచి సేవ చేస్తుందండి.
ఎంత మంచి సర్వీసు చేస్తూ ఉందండి. మార్త ఉపచారం చేస్తూ ఉంది. మరియా యేసు తన తల వెంట్రుకల చేత ఆయన పాదంలో దుడుస్తూ ఆయనకు సర్వీస్ చేస్తూ ఉందండి. మరొక మాట చూడండి, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారం చేసెనో అది నీవు బాగుగా ఎరుగుదువు. ఆ దినమునందు అతడు ప్రభువు వలన కనికరము పొందునట్లు ప్రభువు అనుగ్రహించునుగాక. చూడండి ప్రియులారా, మనం ఎవరు అతను అంటే 16వ వచనంలో ఒనేసిఫోరు ఇంటి వారు అందరూ అంటున్నాడు. ఈ ఒనేసిఫోరు ఇంటి వారందరూ మరీ ఎక్కువగా ఉపచారం చేశారు. ఏ ఉపచారం చేశారండి? ఈ అపోస్తుడైనటువంటి పౌలు గారికి ఆయనతో ఉన్నటువంటి పరిచర్య చేసేటువంటి సేవ చేసేటువంటి వారికి అందరికీ మరీ ఎక్కువగా ఉపచారం చేసినటువంటి కుటుంబంగా చూస్తూ ఉన్నాం. ఉపచారం చేసే కుటుంబాలు కావాలి, స్థానిక సంఘాలలో ఉపచారం చేసేటువంటి కుటుంబాలు కావాలి. మరి చేస్తున్నామా? చేస్తుంటే మంచిదేనండి. చేయకపోతే ఇప్పుడైనా మనము ఈ బాటలో నడవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ ఒనేసిఫోరు ఇంటి వారందరూ ఉపచారం చేస్తూ ఉన్నారు. మార్త మరియలు యేసుక్రీస్తుకు ఉపచారం చేస్తూ ఉన్నారు. పేతురు అత్త ఉపచారం చేస్తూ ఉంది. ఎలీషా ఏలియాకు ఉపచారం చేస్తూ ఉన్నాడు. యోసేపు అదిగో చెరసాలలో వేయబడినటువంటి భక్ష్యకారుల అధిపతికి, పానదాయకుల అధిపతికి ఉపచారం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చివరిగా ఒక మాట చదివి మనం ముగింపు చేసుకుందాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6:10. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుచుండ చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. చూడండి ప్రియులారా, ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి అంటున్నాడు. ఎవరికి చేయాలట ఉపచారం? పరిశుద్ధులకు ఉపచారం చేయాలి. సంఘ పెద్దలకు ఉపచారం చేయాలి. సేవకులు వస్తే సేవకులకు ఉపచారం చేయాలి. ఎవరైతే బాధ్యత కలిగి పని చేస్తూ ఉన్నారో వారికి మనం లోబడి, వారు చెప్పినటువంటి పని విషయాలలో మనం శ్రద్ధ కలిగి, అలాంటి విధేయత కలిగి మనం ముందుకు సాగినప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ప్రియులారా, యోసేపును దేవుడు హెచ్చించాడు, ఐగుప్తు దేశమునకు ప్రధానిగా చేశాడు. మరి ఎలీషాను దేవుడు హెచ్చించాడు. ఆ యొక్క ఏలియా చేసినటువంటి అద్భుతాల కంటే మరీ ఎక్కువగా ఎలీషా అద్భుతాలు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఉపచారం చేసినటువంటి వారు నష్టపోయిన వారు ఎవరు లేరు. ప్రియులారా, మనం పరిశుద్ధులకు, సేవకులకు, పెద్దలకు, బాధ్యత కలిగినటువంటి వారికి మనం ఉపచారం చేస్తూ, మనము మరి ముఖ్యంగా దేవుని కొరకు ఉపచారం చేస్తూ మనం ముందుకు సాగుదాం. దేవుడి తలంపులను మన కొరకు దీవించునుగాక. ప్రభువా, పరిశుద్ధుడైన దేవా, నీకు స్తోత్రాలు. అవునైనా నీ పిల్లలు అవునైనా ఎంతో ఉపచారం చేశారు. పేతురు అత్త మరి నైనా ఇంకా ప్రభువా అవునైనా హెబ్రీ పత్రికలో మరి నైనా తిమోతి పత్రికలో మరి నైనా ఎందరో ఎలీషా, ఏలియా అవునైనా ఎంతో దైవభక్తిగా ఉండి దేవుని సేవలో, దేవుని సన్నిధిలో, దేవుని పనిలో ప్రభువా ఉపచారం చేసిన బిడ్డలందరినీ నీ దాసుడు హెచ్చరించాడు. అలాంటి విశ్వాసం కలిగి, అలాంటి జీవితం కలిగి మేము జీవించాలి, ఉపచారం చేయాలి దేవుని పనిలో, దేవుని సన్నిధిలో. అవునైనా అప్పుడే మేము ఆత్మీయంగా బలపడేది, నైనా సంఘంలో ఆత్మీయంగా జీవించేది. అవునైనా ఎందరైతే నీ పని చేస్తారో, ఉపచారాలు చేస్తారో, ఆ ఉపచారంలో స్థిరంగా బలంగా ఉండి నీ పని చేయటకు సహాయం చేయమని నేను సంఘం అంతటికీ కంచె వేయండి. ప్రవదాసన్న విషయంలో మరి నైనా త్వరగా
నైనా మరి డిశ్చార్జ్ చేయవచ్చుటకు కూడా సహాయం చేయండి. సంఘంలో ఎవరైనా అనారోగ్యంగా ఉంటే ముట్టి తాకండి. పిల్లలేమి పెద్దలేమి ఎండల తీవ్రతలు ఉన్నాయి అయ్యా. మరి నైనా ప్రభువా, మరి ఎండ దెబ్బ తగలకుండా నైనా నీవు అన్నావు ఇశ్రాయేలు ప్రజలకు ఎండల దెబ్బ తగలేని అని అన్నావు. నీ పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు ఆటంకాలు అభ్యంతరాలు నైనా నీవు ఉన్నావు కాబట్టి నీకు ఉపచారం చేసే భాగ్యం మాకందరికీ అనుగ్రహించి సహాయం చేయమని యేసు ప్రభు ఘనమైన నామమున స్తోత్రం చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి.